నిండు నూరేళ్లు కలిసుంటానని కష్టసుఖాల్లో తోడుంటాననుకుంటే ఏకంగా కాటికే పంపాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా నరికి చంపేశాడో రాక్షస భర్త. బయటకు మంచివాడలా నటించి భార్యను దారుణాతి దారుణంగా చంపి హత్య చేశాడు. గత ఏడాది మార్చిలో జరిగిన అతి దారుణమైన క్రైమ్ కేసులో నిందితుడికి సోమవారం శిక్ష పడనుంది. గత ఏడాది మార్చి 25న భార్య హేలీ బ్రామ్లీ అవశేషాలను నదిలో గుర్తించారు పోలీసులు. విచారణ చేపట్టగా భర్తే ఆమెను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి అనంతరం నదిలో పడేసినట్లు తెలింది. అయితే మొదట ఈ కేసులో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత అసలు నిజం ఒప్పుకున్నాడు. కాగా అతడికి సహకరించిన వ్యక్తి నిజం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లోని లింకన్ నగరానికి చెందిన నీలోకస్ మెడ్సన్ హేలీ బ్రమ్లీ దంపతులు. అయితే గత మార్చిలో హేలీ కనిపించకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేయగా ఆమె అవశేషాలు నదిలో ప్లాస్టిక్ కవర్లో కనిపించాయి. భర్త ఆమెను హత్య చేసి 224 ముక్కలుగా నరికి వాటిని ప్లాస్టిక్ కవర్లో చుట్టి నదిలో పడేశాడు. అతడికి జగువా హాన్కాక్ అనే స్నేహితుడు సహాయం చేశాడు. తొలుత ఈ హత్య తాను చేయలేదని భర్త ఖండించాడు. చివరకు జగువా వాగ్మూలం ఇవ్వడంతో నేరం అంగీకరించక తప్పలేదు. దీనిపై విచారణ జరగ్గా జహ్వాకు డబ్బులిచ్చి ఆమె అవశేషాలను పడేయాలంటూ పేర్కొన్నట్లు తెలిపారు. అయితే నికోలస్ కు ఇదేమీ కొత్త కాదు. గతంలోనే మాజీ భాగస్వామ్యాలపై దాడి చేశాడు. రెండు 2013, 2016, 2017లో మాజీ భార్యల దాడుల విషయంలో దోషిగా తేలిన నికోలస్ ప్రస్తుత భార్యను ఎందుకు చంపాడనే కారణాన్ని మాత్రం చెప్పలేదు. 2021లో వివాహం చేసుకున్న ఈ జంట విడిపోయే దశలో ఉండగా లింకన్లోని తమ అపార్ట్మెంట్లో హూలీని కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ కవర్లో కట్టి నదిలో పడేయాలని స్నేహితుడికి చెప్పాడు. అతడు మనుషుల్నే కాదు జంతువుల పట్ల కూడా క్రూరంగా ప్రవర్తించేవాడు. కాగా హేలీ కనిపించకపోవడంపై పోలీసులకు సమాచారం అందగా ఆమె ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అక్కడ పోలీసులను చూసిన నికోలస్ కొత్త కథ అల్లడం స్టార్ట్ చేశాడు. ఆమె తనపై దాడి చేసి వెళ్లిపోయిందంటూ చేతిపై గాయం గుర్తులను చూపించాడు. అయితే పోలీసులు మార్చి 25న మళ్లీ ఇంటికి వెళ్లగా బాతుటబ్లో రక్తపు మరకలు, మెయిన్ బెడ్రూమ్లోని నేలపై మరకలు, వంటగదిలో రంపాలు కనిపించడంతో పాటు అమోనియా, బ్లీచ్ వాసన కూడా గమనించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.